ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బండి సుధాకర్ రెడ్డి గత 16 సంవత్సరాలుగా ఆకుకూరలు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తనకున్న 5 ఎకరాల్లో 3 ఎకరాల వరకు ఆకుకూరలు పండిస్తున్నాడు. సాగు ఆరంభంలో రసాయన ఎరువులను వినియోగించినా రాను రాను సేంద్రియ విధానాలను అలవర్చుకున్నాడు. అయితే వర్మీ కంపోస్ట్, ఘన, ద్రవ జీవామృతాలు అందుబాటులో లేకపోవడంతో వేస్ట్ డీకంపోజర్ వాడకం మొదలుపెట్టాడు. గత 10 ఏళ్లుగా వేస్ట్ డీకంపోజర్ వాడుతూ దాదాపు 7-8 రకాల ఆకుకూరలను పండిస్తున్నాడు. ఆరంభంలో కూరలు అమ్మేందుకు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ సొంతంగా ఆటో కొనుగోలు చేసి నేరుగా మార్కెట్ చేసుకుంటున్నాడు. ఆకుకూరల నాణ్యత బాగుండటంతో వినియోగదారులు ఇష్టంగా తీసుకుంటున్నారని రైతు సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు. నాకు 5 ఎకరాల వ్యవసాయం ఉందండి. నేను 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా ఆకుకూరలు పండిస్తుంటాను. జనవరి నుంచి ఆగస్టు వరకు ఇక్కడ చేస్తాము. ఒక 2 నెలల మటుకి అక్కడ వేరే తోట ఉందండి, గర్నేల, దాన్ని చేస్తాను. 16 సంవత్సరాల నుంచి నేను ఆకుకూరలు పండిస్తున్నానండి. ఫస్ట్ 4 ఇయర్స్ వరకు మందులేసి అందరమాల కెమికల్ వేసి పండించాను. ఇవాళ కొట్టి ఆ రోజు పీకడం అవుతుంది. కూర కూడా పురుగు వస్తేనేమో తీసుకోవట్లేదు. ఏం పరిష్కారం ఆలోచిస్తే సేంద్రియ వ్యవసాయం చేద్దామని మొదలేసానండి. ఫస్ట్ టైము వర్మీ కంపోస్ట్ చేద్దామని ట్రై చేశాను. దానివల్ల అంత యూజ్ అనిపించలేదు. సుభాష్ పాలేకర్ గారు ఇలా ఉందని తెలుసుకొని వెళ్ళాను, మొదలేశాను. దీంతో జీవామృతమును, ఘనజీవామృతం, వ్యాప కషాయం వీటిని మొదలేశాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేశాను దాన్ని. అయితే దానికి మ్యాన్ పవర్ బాగా ఎక్కువ కావాలండి. ఇప్పుడు ప్రస్తుతం కూలీలు రావట్లేదు మాకు. దాని గురించి నేను డీకంపోజర్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం నేను డీకంపోజర్ వాడుతున్నాను 10 ఏళ్ల నుంచి. ఫస్ట్ తిరిగి అమ్మాను. 2 సంవత్సరాల మటుకి బాగా ఇబ్బంది అయింది అమ్మటం కూడా. ఎందుకంటే దీన్ని న్యాచురల్ కలర్ వస్తుంది. మనకి ఏ కూర అయితే ఏ కలర్ ఉంటుందో ఫస్ట్ పుట్టదో ఆ కలరే వస్తుంది. జనాలకి బాగా యూరియా మందు అలవాటు అయ్యి నలుపు ఆకు పెద్ద కావాలి అని కొంచెం ఇబ్బంది పెట్టారు. అలా ఇబ్బంది పెట్టినా మనం చేయకుండా 2-3 సంవత్సరాలు కష్టపడ్డాము. దాంట్లో మనం ఒక నెల రోజులు నేను ఎలా చేస్తున్నాను ఏమిటి ప్రతి పని వీడియో తీసుకుంటా. ఆటో కొన్నాను. ఆటోలో టీవీ పెట్టుకొని, ఇన్వర్టర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటా ఒక సంవత్సరం అలా కొంచెం మార్కెట్లో జనానికి అలవాటు చేశాను. 5 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు తిరిగి అమ్మేవాడిని. ఇప్పుడు ఒకసారి సత్పాల్లో ఒకసారి పెడుతున్నాను, వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. అయితే ప్రైస్ వరకు మార్కెట్ ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఎక్కువ అంటే తీసుకోవట్లేదు కానీ అయినా సాటిస్ఫాక్షన్, మనం మంచిగా కూర ఇవ్వగలుగుతున్నాం. మనకి రూపాయి వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అంత అని కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆకుకూరలో వచ్చేసి తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర ఇవి పండిస్తామండి. వర్షాకాలం వచ్చేసి బెండ ఒకటి వేస్తాము. బెండగా అంటే కూలీల కొరత గురించి అది వేయట్లేదు. ఇప్పుడు మెయిన్ కూలీల కొరత బాగా ఉందండి. దీనివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏమో ఆ కరువు పని పెట్టింది కాదు, రైతుకి ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది కానీ అది కరువు పని అని అది ఎవరికి పనికొచ్చే పని కూడా కాదు. అది రైతుకి డైవర్ట్ చేస్తే రైతు కొంచెం వ్యవసాయం ముందుగా ఇంకా చేయగలుగుతాడు. సాగుకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారిందంటూ రైతు చెబుతున్నాడు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా వర్తింపజేస్తే కూలీల కొరతను కొంతవరకు అధిగమించే అవకాశం ఉందంటున్నాడు.